మసూరుబా పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఎవరు లేరా? వాళ్ళు వస్తారంట, వచ్చినప్పుడు చెప్పండి, బుద్ధి చెప్పండి సార్. రాయారెడ్డి అన్న చెప్పండి. మేము మాట్లాడితే మనం మాట్లాడితే రాజకీయం ఉంటుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు మాట్లాడండి, అప్పుడు కరెక్ట్ సమాధానం వస్తుంది. వాళ్ళు భయపెట్టాలని చూస్తాను. భయపడే రకం లేదు సార్, మనం భయపడే రకం కాదు సార్. జనాలు భయపడించే రకం భయపడాలని చూస్తాను. చెప్పాల వాళ్ళు వచ్చినప్పుడు కిందకి దించినప్పుడు ఎంతమంది మా పిల్లలు ప్రభుత్వాల నుంచి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏంది ఇలా చంద్రబాబు ఎవరైనా బుద్ధి చెప్పండి. సిగ్గుగా మీకు 1000 రూపాయలు ఆయన ఓటో నెలలోనే మన ప్రభుత్వం వస్తానే 3 నెలలకు కూడా 3000 రూపాయలు 3000 మొదటి నెలలో 7000 డబ్బులు ఇచ్చినాడు. మళ్ళీ అది కాక పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారు. చెప్పండి, మీరే చెప్పాలి ఆడవాళ్ళు. అదే మీరు ఆయనకు చేసే సాయం, ఈ ప్రభుత్వానికి చేసే సాయం. మేము మాట్లాడితే రాజకీయం, మీరు మాట్లాడితే సమాధానం. మాట్లాడాల. ఇది మంచి మాట. ఇది చంద్రబాబు నాయుడు వచ్చినాక 4000 ఇస్తాడు. ఇంతకుముందు మీకు 3000 ఇస్తాను. మొదట్లో 2000 ఇచ్చినాడు, 5 ఏళ్ళ తర్వాత 3000 ఇచ్చినాడు. 250 అని. ఇది వస్తానే, ఈ ప్రభుత్వం వస్తానే 4000 ఇస్తుంది. మొదటి నెలలో 7000 ఇచ్చింది మీకు. వాస్తవమే కదా? మీ మనవాళ్ళు మనవరాళ్ళకి డబ్బులు వేసినారు, చదువుకునేకి వేసినారా? పైకి లేవద్దు. రాజకీయాలు చేసేకి ఆ ప్రభుత్వం మీకు అది ప్రభుత్వం చేసే మంచి చెప్పండి అమ్మా. ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు చెప్పాలా? అదే అమ్మా, ఈ ప్రభుత్వం చేస్తానే మంచిని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా. మీటింగ్లో